ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరికి చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుచున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ గ్రంథ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఇంతవరకు 47 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 48వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము 1వ వచనము. ఈ సంగతులైన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనస్సే, ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూసి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. 5వ వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమియోనుల వలె ఎఫ్రాయిము మనస్సే నా బిడ్డలై ఉందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్ము అనెను. 10వ వచనం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా, యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనస్సేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనస్సే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనస్సే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక.
నా పేరును అబ్రహాము ఇస్సాకులకును నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికిష్టము కాకపోయెను గనక అతడు మనస్సే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. 20వ వచనం. ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలెను మనస్సే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనస్సే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 48వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాము. మొదటి ప్రశ్న, తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు? తండ్రి కాయిలా పడినాడని తెలిసి యోసేపు ఏం చేశాడు? 2, యోసేపుతో తండ్రి ఇశ్రాయేలు చెప్పినదేమిటి? యోసేపుతో తండ్రి ఇశ్రాయేలు చెప్పినదేమిటి? 3, యాకోబు యోసేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు? అందుకు యోసేపు ఏమని చెప్పాడు? యాకోబు యోసేపు కుమారులను గూర్చి ఏమని అడిగాడు? అందుకు యోసేపు ఏమని చెప్పాడు? 4, ఇశ్రాయేలు యోసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి? ఇశ్రాయేలు యోసేపును చూసి రెండవ మారు చెప్పినదేమిటి? 5, ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపును ఏ విధంగా దీవించెను? ఇశ్రాయేలు తన కుమారుడైన యోసేపును ఏ విధంగా దీవించెను? 6, తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి? అందుకతడు చెప్పినదేమిటి? తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి యోసేపు చెప్పినదేమిటి? అందుకు తండ్రి ఇశ్రాయేలు యోసేపుకు చెప్పినదేమిటి? 7, ఇశ్రాయేలు తన మరణమును గూర్చి యోసేపుతో ఏమని చెప్పాడు? ఇశ్రాయేలు తన మరణమును గూర్చి యోసేపుతో ఏమని చెప్పాడు? 8, ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ 48వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.